2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో ఇంట్లో ఉన్నటువంటి థింగ్స్ ని ఏ విధంగా మార్చుకుంటే మన మైండ్ సెట్ తో పాటు మన ఆలోచనలు మారి డబ్బు వైపుకి ఏ విధంగా వెళ్తాయనేటువంటి దానికి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జాగ్రత్తగా ఉండండి. చాలా మంది సింపుల్ గా అంటే డబ్బుని ఎలా ఎందుకు బ్లాక్ చేసుకుంటారు అనేది సీక్రెట్ చెప్తాను. అయితే నా దగ్గరికి వస్తే డబ్బు ఎలా వస్తుందో చెప్తాను. ఇప్పుడు మీరు వింటుంది లా ఆఫ్ అట్రాక్షన్. నా క్లాసెస్కి వస్తే నేర్చుకోబోయే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. మన దగ్గరికి అలా ఒకసారి వచ్చి పాల్ బాలాజీ గారు అని చెప్పేసి నిన్న చేస్తాను 10 లక్షల రూపాయలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. ఐ రిసీవ్ 10 lakhs rupees, 10 లక్షల రూపాయలు సింగిల్ డేలో వచ్చిందండి. సింగిల్ డేలో. జనరల్ గా చాలా మంది ఒక 3 months 6 months కష్టపడితే 10 లక్షలు అంటే అనుకోకుండా వస్తుంటుంది. లైక్ సైడ్ ఇన్కమ్ కింద. సైడ్ ఇన్కమ్ సింగిల్ డేలో 10 లక్షల రూపాయలు సంపాదించారు. సో నేను ఒకటి అడుగుతాను మీ అందరికి కూడా, సింగిల్ డేలో మీరు ఎంత డబ్బులు సంపాదించాలనుకున్నారు కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సో అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ ప్యూర్లీ సైంటిఫిక్. నేను నా వీడియోస్ లో స్పిరిచువాలిటీ చెప్తాను, సైంటిఫిక్ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ మరి వాస్తు చెప్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే ప్యూర్లీ 4 వేస్ ఉంటాయి. మన ఫోనే డబ్బుని బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు పడ్డాయి అనుకోండి, ఫస్ట్ మెసేజ్ ఎక్కడ వస్తుంది? ఫోన్కి వస్తుంది. ఎవరి అకౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి. చాలా మంది అకౌంట్ క్రెడిటెడ్ ఒక్కసారి అవుతుంది, డెబిటెడ్ 100 సార్లు అవుతుంది. అంటే ఒక్కసారి ఇన్కమ్ పడుతుంది. 1వ తారీఖున వారం ఫస్ట్ వీక్ డెబిట్ అని పడుతుంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీ ఫోన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా జరుగుతుంది. సో ఏంటో చూద్దాం. 4 ways యువర్ ఫోన్ ఈస్ బ్లాకింగ్ యువర్ వెల్త్. నెంబర్ 1, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మన ఫోను మన ఎనర్జీని కూడా క్యారీ చేస్తుందండి. ఎందుకంటే మన ఫోన్ మనతో పాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో మన ఫోన్ కూడా మనం ఎలా ఉంటామో దాని ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఏంటి నెంబర్ 1 పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, జాగ్రత్త ఉండండి. మెసేజెస్ అండ్ ఇమేజెస్. మీ ఫోన్లో ఉన్న మెసేజెస్ కానీ ఇమేజెస్ కానీ క్లట్టర్ కూడా మన యొక్క వైబ్రేషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నేనేం చెప్తానంటే మీ ఫోన్లో ఏడుపు మెసేజ్, సాడ్ ఫొటోస్ ఏమీ ఉండకూడదండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మొన్న 7 వాల్ పేపర్స్ చేశాను. ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది. ఎటువంటి వాల్ పేపర్స్ ఉంటే కూడా మన ఫోన్ వైబ్రేషన్ చూడగానే ఫస్ట్ మార్నింగ్ లేవగానే చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే చాలా మంది దేవుడి ఫొటోస్ పెట్టుకుంటారు, ఇవన్నీ పెట్టుకుంటారు. నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక ఫోటో ఉంటుంది. అది చూస్తే ఆ రోజంతా కూడా మీకు డబ్బు వస్తుందని చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే మీకున్న చాలా మంది ఏంటంటే ఎక్కువ డెబిట్ మెసేజ్ ఉంచుకోకండి, డిలీట్ చేసేయండి. క్రెడిట్ మెసేజ్ ఉంచుకోండి. మీ అకౌంట్ క్రెడిటెడ్ అని వస్తాయి కదా, అవి ఉంచండి. డెబిట్ మెసేజ్ తీసేయండి. ఎక్కువ డెబిట్ మెసేజ్లు ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మీ దగ్గర ఏవి ఎక్కువ ఉంటే అవే మీ దగ్గరికి వస్తుంటాయి. సో అందువల్ల మీ మెసేజ్లో డెబిట్ మెసేజ్ అన్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోండి, క్రెడిట్ మెసేజ్ ఉంచుకోండి. సో ఇది డెబిట్ మెసేజ్ ఎక్కువ ఉంటే డబ్బు ఫ్లో అనేది అయిపోతుంది. ఇంకా మీరు తీసుకుంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, క్రాక్డ్ స్క్రీన్. ఇది యూనివర్స్కి ఏమన్నా మెసేజ్ చేస్తుందంటే చాలా మంది మొబైల్స్ పగిలిపోయిన పెట్టుకుంటుంటారు. సో వాల్ పేపర్ అలా ఉంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఏ క్రాక్డ్ ఫోన్ స్క్రీన్ రిఫ్లెక్ట్స్ యువర్ బ్రోకెన్. అది చూసినప్పుడల్లా మనకి షాప్కి వెళ్ళాలి, అరే మనం రిపేర్ చేయించుకోవాలి అనిపిస్తుంది. కానీ చేసుకోలేకపోతున్నా అనే ఒక థాట్ నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందండి. అరే నేను చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి మీరు అనుకుంటారు. దానివల్ల ఇది యూనివర్స్కి ఏం మెసేజ్ ఇస్తుందంటే చూడండి, ఎవ్రీ ఆబ్జెక్ట్ యూనివర్స్కి ఏం చెప్తుందంటే ఈ మొబైల్ పగిలిపోయిన మెసేజ్ మీకు యూనివర్స్కి ఏం మెసేజ్ అంటే ఓకే యు ఆర్ ఓకే విత్ ద బ్రోకెన్. అంటే నీ దగ్గర తక్కువ ఉన్నా కూడా నువ్వు అడ్జస్ట్ అవ్వగలవు అని యూనివర్స్కి ఆ మొబైల్ మెసేజ్ ఇస్తుంది అనమాట. మా వాళ్ళు పర్లేదు ఎలా ఉన్నా ఓకే అడ్జస్ట్ అయిపోతారంటే యూనివర్స్ అంటే అలా అడ్జస్ట్ అయిపోయిన లైఫ్ ఇస్తుందండి. సో చూడండి, ఇట్ సిగ్నల్స్ టు ద యూనివర్స్ దట్ యు ఆర్ ఓకే విత్ లెస్. అంటే తక్కువ ఉన్నా కూడా మనం ఓకే సరిపోతాం, అడ్జస్ట్ అవుతాం, హ్యాపీగా ఉంటాము అని యూనివర్స్కి ఆ మొబైల్ మెసేజ్ ఇస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఆబ్జెక్ట్ కూడా యూనివర్స్ మెసేజ్ పంపిస్తుంటుంది. అండ్ నెంబర్ 2 తీసుకుంటే ఓవర్లోడెడ్ ఇన్బాక్స్. చాలాసార్లు అప్పుడప్పుడు మనకి మెసేజ్ విపరీతంగా ఓవర్లోడ్ అయిపోతుంటాయి, ఏ మెసేజ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. దీని వల్ల కూడా అండ్ కొంతమందికి మెయిల్స్ కూడా ఉంటాయి. చాలా మంది ప్రతి దానికి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు, ప్రతి దానికి చాలా మంది అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాని వల్ల కూడా ఎనర్జీ, ఇక్కడ స్టాగ్నెంట్ ఎనర్జీ గుర్తుపెట్టుకున్నాం. 3 రకాల ఎనర్జీస్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, స్టాగ్నెంట్ ఎనర్జీ. స్టాగ్నెంట్ ఎనర్జీ మీకు కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఏ ఎనర్జీ కావాలి లైఫ్ లో, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, స్టాగ్నెంట్ ఎనర్జీ. సో నేనేం చెప్తుంటే ఎప్పటికప్పుడు మొబైల్ అనేది డిటాక్స్ అంటే డీక్లటర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా తీసుకుంటే మన ఇన్కమ్ ని బ్లాక్ చేసేది ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది చూడండి, నోటిఫికేషన్స్. చాలా మంది మీరు పని చేసుకుంటుంటారు, టింగ్ 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 నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఆ నోటిఫికేషన్ కూడా ఏం చేస్తుంటే మన ఫోకస్ ని డైవర్ట్ చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది. నేను ఇంతకుముందు ఏం చేశానంటే యాప్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి మొత్తం అన్ని
పెట్టేసుకున్నమాట. అన్ని వాట్సాప్ వచ్చినా ఏమొచ్చినా అమెజాన్ వచ్చినా పైన పాపప్ అయ్యేది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీ ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుంది. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకుంటే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ బిలియనర్స్ ఆర్ హైలీ ఫోకస్డ్ అనమాట, చాలా ఫోకస్ ఉంటారు. సో నేను యాక్చువల్లీ ఒక పుస్తకం చదివినప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ ఏంటంటే నెక్స్ట్ పేజీలో ఉందన్నారు. సరే ఏంటా నేను పేజ్ తిప్పకుండా నేను మన చిన్నప్పుడు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చేసినప్పుడు లాస్ట్లో ఉండేవి అవి తిప్పేసేవాళ్ళం. సో హరియంత్ టెక్స్ట్ బుక్స్ అని ఉండేవి చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఆ బుక్ లో ఏముంది, టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే నెక్స్ట్ పేజీలో ఆన్సర్ ఉందని అన్నాను. ఏంటా ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్లో టైప్ చేయండి. ఏంటా అని నేను బాగా ఆలోచించి తిప్పితే అందులో ఏముందంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ హైలీ ఫోకస్డ్ అని ఉందండి. హైలీ ఫోకస్ అందుకే చెప్తున్నాను, ఫోకస్ మీ పని చేసినప్పుడు మాత్రం మీరు ఫోకస్డ్గా ఉండండి పని చేసేటప్పుడు. సో ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ లీక్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, చెప్పే ముందు నోటిఫికేషన్స్ ఏం చేస్తాయంటే మన మేనిఫెస్ట్, మీరు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేస్తున్నారు, చాలా మంది అంటే ఫోన్ టింగ్ అన్నది అనుకోండి, ఏ మెసేజ్ వచ్చిందో అని ఆ మైండ్ డివిడ్, దానివల్ల మేనిఫెస్టేషన్ పవర్ తగ్గిపోతుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకుని లాస్ట్ మెయిన్గా మీరు చేయాల్సిన పాయింట్ అంటే ఎప్పటికప్పుడు టర్న్ ఆఫ్ అన్నెసెసరీ నోటిఫికేషన్. మీ మొబైల్లో అన్నెసెసరీ యాప్స్ డిలీట్ చేసేయండి. చాలా మంది అప్పుడే టెంట్ అయిపోయి జనరల్గా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, అవి వాడింది ఉండదు ఏమి ఉండదు. వాడని యాప్స్ కూడా మనకు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాం మన ఫోన్లో. సో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, డబ్బు పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఫోన్కి డబ్బు పాజిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే రాదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా గుర్తుపెట్టుకుని యువర్ సెర్చ్ అండ్ వాచ్ హిస్టరీ. రోజు మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏం చేయంటే మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చూడాలండి. చాలా మంది ఏం చేస్తుంటారు, మీరు స్క్రోల్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇవన్నీ కూడా ఏవో అన్నెసెసరీ వేస్ట్ అన్నీ వస్తుంటాయి అన్నమాట, యాక్సిడెంట్ వీడియోస్ అలాంటివన్నీ కూడా. అలాంటివి దయచేసి చూడొద్దు. బికాస్ చాలా మంది ఎలాంటి అంటే ఫెయిల్యూర్ అయిపోయినవి, కష్టమైన ప్రాబ్లమ్స్ ఉన్న వీడియోస్ మీరు చూస్తే యూ అట్రాక్ట్ సేమ్ ప్రాబ్లమ్స్. లాస్ట్ టైం నాకు ఒక వీడియో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నా కోచ్ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు వాళ్ళ కోచ్ని, నేను ఎందుకు నువ్వు అన్నావు కదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయని, నేను ఎప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వాలని కోరుకోలేదు, మరి నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను, ఎందుకు నాకు ఇలా జరిగింది అని అంటే, అప్పుడు నా కోచ్ ఏం చెప్పాడంటే, నువ్వు రోజు రాత్రి ఏ వీడియోస్ చూస్తావు ఎక్కువ, యాక్సిడెంట్ వీడియోస్, కొంతమంది ఫ్లైట్ కూలిపోయిన వీడియోస్, ఫ్లైట్ కూలిపోతే ఒకసారి కొంచెం చూసేది 100 సార్లు చూస్తారు వీళ్ళు, ఈ ఛానల్లో ఆ ఛానల్లో అన్ని ఛానల్లో చూస్తారు, మళ్ళీ ఒక ఛానల్లో చూడరు, అన్ని ఛానల్లో చూస్తారు. నేను చెప్పేది ఏంటంటే రాత్రిపూట నిద్రపోయే ముందు మార్నింగ్ లాగా మీకు ఏ వీడియోస్ కావాలో అవే చూడండి, ఏమి కావాలో అవే వినండి. నెగిటివ్ వస్తే దాన్ని ఎలాగ క్లట్ చేయాలి అనేది నా క్లాసెస్లో క్లియర్గా చెప్తానండి. వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. డీప్ రూట్స్లోకి వెళ్ళి కనుక చూస్తే చిన్న నెగిటివ్ అయినా సరే మనకు క్రియేట్ చేసేటువంటి డిస్టర్బెన్సెస్ ఆ డేని కానివ్వండి, లేదంటే మంత్స్ని, లేదా అప్పుడు ఉండేటువంటి ఇన్సిడెంట్ని, మూమెంట్ని బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఆ ఫోర్స్ఫుల్గా క్రియేట్ చేస్తాయి. అవును, దానికి ఇది బాగా ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్, మళ్ళీ చెప్తానండి, చాంపియన్ మైండ్ సెట్. ఎలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, ఇలాంటి గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్ అయ్యారు. మీకు తెలుసా ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? అయితే చాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని చాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్, ఇలా విరాట్ కోహ్లీ, చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ చాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూఆర్ రెడీ, సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు చాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు. 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే చాంపియన్ మైండ్ సెట్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మొన్న చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యండి క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి. అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది చాంపియన్స్ మైండ్ సెట్ అనేది.
ఎందుకు అని అంటే వాళ్ళ ఆహార అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటిని అన్నింటినీ ఒక చోట పెట్టి ఆ క్లాస్ని కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.